అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ ఉంది, ఎలాంటి పవర్ ఉంది మనం తెలుసుకున్నాము, ఆచరణలో పెడుతున్నాము. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. అందుకు ప్రతిరోజు తప్పకుండా వినండి, దయచేసి అర్థం చేసుకోండి, మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? పాట్స్ వ్యాధి నయమయ్యింది. 1917వ సంవత్సరం మార్చి నెల నోటిలస్ అనే పత్రికలో ఒక చిన్న పిల్లవాడికి పాట్స్ అంటే వెన్నెముకకు వచ్చే క్షయ, ఆ వ్యాధితో బాధపడి గొప్పగా చికిత్స పొందినట్లు వ్యాసం ఒకటి వచ్చింది. ఇండియానాపోలిస్లోని ఫ్రెడరిక్ ఎలియాస్ ఆండ్రూస్, ఇప్పుడు మిస్సోరీలోని కంపాస్ నగరంలోని యూనిట్ స్కూల్ ఆఫ్ క్రిస్టియానిటీలో మత ప్రవర్తకుడు. వైద్యులు అతడు ఇక కోలుకోడని చేతులెత్తేశాడు. అతను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. శరీరాన్ని అష్టవక్రంగా ఉండి చేతులతోనూ మోకాళ్ల మీద పాకుతూ నడిచేవాడు బలవంతుడిగా, నిటారుగా, చక్కటి అంగసౌష్ఠవంతో మారిపోయాడు. తనే సొంతంగా ఒక అంగీకార సిద్ధాంతాన్ని తయారు చేసుకొని రోజూ దాన్ని వల్లెవేయసాగాడు. తను కోరుకున్న గుణాలను మనసు ద్వారా గ్రహించసాగాడు. మళ్ళీ వల్లెవేయసాగాడు. నేను సామరస్యంగా, సంపూర్ణంగా, చక్కగా, బలంగా, శక్తి కలిగి, ప్రేమగా, సంతోషంగా ఉన్నాను. సరిగ్గా నిద్రపోయే ముందు, నిద్ర లేచిన వెంటనే వాడు ఈ ప్రార్థనను ఉచ్చరించేవాడు. అతను ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తూ ప్రేమ, ఆరోగ్యం గురించి ఆలోచనలను బయటికి పంపేవాడు. మనసు తాలూకా ఈ ధోరణి, ప్రార్థించే విధానము ఎన్నో ఇంతలుగా అతనికి దగ్గరకి వెనక్కి వచ్చేవి. వాడి నమ్మకము, పట్టుదల మరింత గొప్ప లాభాన్ని వాడికి అందించాయి. భయం, కోపం, ఈర్ష్య, అసూయ లాంటి భావాలు అతన్ని ఆకర్షించినప్పుడు వెంటనే అతను వాటికి విరుగుడుగా తన మనసులో అంగీకార శక్తిని ప్రేరేపించేవాడు. అతని ఉపచేతన అతను ఆలోచించే విధానానికి తగ్గట్లు ప్రతిస్పందించింది. మనం ఎంచుకున్న మార్గాన వెళ్దాం. మన నమ్మకమే మనకి పరిపూర్ణత చేకూర్చింది. మీ ఉపచేతన శక్తిలోని నమ్మకం మీకు పరిపూర్ణత ఎలా చేకూరుస్తుంది? ఒక యువకుడు ఉపచేతన మనసుకున్న ఉపశమన శక్తులను గురించి నేనిచ్చే ఉపన్యాసానికి వచ్చాడు. అతను తీవ్రమైన కంటి జబ్బు. అతని వైద్యుడు శస్త్రచికిత్స చేసి తీరాలని చెప్పారు. అతను తనలో తను ఇలా అనుకున్నాడు: నా ఉపచేతన నా కళ్ళను తయారు చేసింది, ఇక అదే నా రోగాన్ని నయం చెయ్యగలదు. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు అతను మగతలోకి జారి ధ్యాన స్థితికి, అంటే నిద్ర లాంటి స్థితికి చేరుకునేవాడు. అతని ధ్యాసను కదలకుండా ఉంచి దాన్ని కళ్ళ డాక్టర్ మీద కేంద్రీకరించేవాడు. ఆ డాక్టర్ తన ఎదురుగా ఉన్నాడని ఊహించుకొని ఆయన ఇలా అనటం స్పష్టంగా వినేవాడు, లేదా వింటున్నానని అనుకునేవాడు. ఒక అద్భుతం జరిగింది. ప్రతి రాత్రి 5 నిమిషాల సేపు నిద్రపోయే ముందు ఈ మాటలు అతను మళ్ళీ విన్నాడు. 3 వారాల తరువాత అతను మళ్ళీ డాక్టర్ను చూసేందుకు వెళ్ళాడు. మునుపు అతని కళ్ళను పరీక్షించిన డాక్టరే ఈసారి కూడా పరీక్షించాడు. ఇది ఒక అద్భుతము అని ఆశ్చర్యంతో కేక పెట్టాడు. ఏం జరిగింది? ఇతను తన ఉపచేతన ద్వారా మనసు మీద ప్రభావాన్ని చూపాడు. దాన్ని నమ్మించేందుకు తన కళ్ళ డాక్టర్ని సాధనంగా వాడుకున్నాడు. ఆ రకంగా తన ఆలోచనను దానికి అందించాడు.
మళ్ళీ మళ్ళీ అనటం, నమ్మటం, ఎదురుచూపుతో అతని ఉపచేతనను నింపాడు. అతని ఉపచేతనే అతని కళ్ళను తయారు చేసింది. కళ్ళ తాలూకా చక్కటి నమూనా దాని దగ్గరే ఉంది. వెంటనే అది కళ్ళను నయం చెయ్యటం ప్రారంభించింది. మన ఉపచేతనలోని ఉపశమన శక్తి మనకి పరిపూర్ణతను కలిగించిందనడానికి ఇది మరొక ఉదాహరణ. సమీక్షించవలసిన అంశాలు. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిల్లో కొన్ని గుర్తు చేసుకుందాము. 1. మన ఉపచేతనే మన శరీరాన్ని నిర్మిస్తుంది. అది రోజుకు 24 గంటలు ఆ పనిలోనే ఉంటుంది. వ్యతిరేకమైన ఆలోచనలతో మనం దాని జీవనదాయకమైన వ్యవస్థలో జోక్యం చేసుకుంటాము. 2. ఏ సమస్యకైనా సమాధానం కనుక్కోమని మన ఉపచేతనకు పని అప్పచెపుదాము. ఆ పని నిద్రపోయే ముందు చేద్దాము. అది మనకి సమాధానం చెబుతుంది. 3. మన ఆలోచనలను గమనిద్దాము. మనం నిజమని అంగీకరించిన ప్రతి ఆలోచన మన మెదడు వెలుపలి పొర నుంచి మనకు ఉపచేతన మెదడు నిర్మాణంలోకి పంపబడుతుంది. అది మన ప్రపంచంలో వాస్తవంగా ప్రత్యక్షమవుతుంది. 4. కొత్త నమూనా పథకాన్ని మన ఉపచేతనకు అందించటం ద్వారా మనల్ని మనం పునర్నిర్మించుకోవచ్చని తెలుసుకోవాలి మనం. 5. మన ఉపచేతన మొగ్గు ఎప్పుడూ జీవితం వైపే ఉంటుంది. మనం పని చెయ్యవలసింది మన చైతన్యవంతమైన మనసుతో మన ఉపచేతనకు నిజమైన ఆధారాంశాలను దాణాగా వెయ్యటం. మనకు అలవాటైన మానసిక ధోరణినే మన ఉపచేతన పునరుత్పత్తి చేస్తుంది. 6. ప్రతి 11 నెలలకొక్కసారి మనం మన శరీరాన్ని కొత్తగా నిర్మించుకుంటాము. మన ఆలోచనలను మార్చుకున్న వాటిని అలాగే ఉంచుకోవటం ద్వారా మన శరీరాన్ని మార్చుకుందాము. 7. ఆరోగ్యంగా ఉండటం అనేది సామాన్య స్థితి. అనారోగ్యంగా ఉండటం అసాధారణం. ఇందులో అంతర్గతంగా ఉన్నది సామరస్య సిద్ధాంతము. 8. ఈర్ష్య, భయం, చింత, ఆందోళన వంటి భావాలు మన నరాలను, గ్రంథులను ధ్వంసం చేస్తాయి. దీనివల్ల అన్ని రకాల మానసిక, శారీరక వ్యాధులు కలుగుతాయి. 9. మనం మేలుకొని ఉన్నప్పుడు నిజమని నమ్మి అంగీకరించేవే మన మనసులోనూ, శరీరంలోనూ, కార్యకలాపాల్లోనూ కనిపిస్తాయి. మంచిని అంగీకరించి జీవించటంలో ఆనందాన్ని పొందుదాము. అర్థమైంది కదా? మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. మన శరీరాన్ని పునర్నిర్మించుకునే శక్తి మనలోనే ఉంది. రేపు మళ్ళీ కలుస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.